వ్యవసాయం దండుగా అని చెప్పిన చంద్రబాబు రాయలసీమలో ఇరిగేషన్ ద్వారా నీరు అందించడం తన కళ అని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడ్డారని తెలిసే దివంగత నేత వైఎస్ఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. చంద్రబాబు పాలనలో ప్రజలు విసిగి వేశారని, రైతు భరోసా యాత్రలో తండోపతండాలుగా వచ్చి ప్రతిపక్ష నేతకు సమస్యలను తెలియజేశారన్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందనను ఓర్వలేకనే ప్రతిపక్షంపై అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఈ రోజు ఇక్కడున్న నీళ్లను మీరు అక్కడ తీసుకెళ్ళి మీకు రాయలసీమపై ప్రేమ ఉంటే మీకు ఓట్లు వేయలేదన్న కోపంతోనే మాకు ఆంధ్ర వాళ్ళు ఓట్లు వేశారు. కాబట్టి మొన్న ముచ్చుమరి మీటింగ్కి వచ్చినప్పుడు కూడా ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. మనమంతా చూసాం. కేవలం నాకు కర్నూలులో 3 సీట్లే వచ్చాయి, నేను ఇక్కడ అభివృద్ధి చేయకూడదు, కానీ నెక్స్ట్ మీరు అభివృద్ధి నేను నెక్స్ట్ 14 సీట్లు రావాలన్న ఉద్దేశంతోనే నేను చేస్తా ఉన్నానని చెప్తా ఉన్నాను. ఈ ప్రచారాలన్నీ నెక్స్ట్ 2019 ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలన్న మీ అధికార దాహంతోనే మాట్లాడుతూ ఉన్నారు తప్పిస్తే పేద ప్రజలకు మీరు ఏమీ చేసింది పాపాన పోలేదు. ఎందుకంటే మొదట్లో వచ్చిన కొత్తగానే చెప్పినావు, వ్యవసాయం దండగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తామంటే బట్టలు ఆరేసుకోవడానికి కూడా పనికి రావు, ఎందుకంటే ప్రాజెక్టులు లేవు, విద్యుత్ ఉత్పాదన జరగదని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు రైతుల పైన కళ్ళబడి మాటలు చెప్తూ వాళ్ళని ఇంకా మోసగించాలని చూస్తున్నాడు. రైతులంటే ఆయనకి గిట్టదు. ఎంతసేపు జపాన్, సింగపూరు పరిశ్రమలు లేకుంటే ఈ హైటెక్ కంప్యూటర్స్ అవే చేస్తాడు, కానీ రైతులంటే ఆయనకి గిట్టదనేది మనకు బాగా తెలుస్తూ ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులన్నీ నేనే కడుతున్నా, నేనే పూర్తి చేసిన. నీకు తగునా అండి? నీ వయసుకు కానీ నీ హోదాకు కానీ తగునా ఇది? అసలు వ్యవసాయం గిట్టుబాటు కాదు, మానుకోండి అనే ఉచిత సలహా ఇచ్చిండేది నువ్వు కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం సాధించినావు? ఒక్కటన్నా కానీ ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు నువ్వు నేను మొదలుపెట్టినా, నేను పూర్తి చేసిన, మొదలుపెట్టి పూర్తి చేసిన అనేది ఒక్కటన్నా నువ్వు చెప్పుకోగలుగుతావా?